ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని, అలాగే తిరుమల మొత్తం అపవిత్రం చేసేశాడని, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు కల్తీ కలిసినటువంటి ఆ లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన లడ్డూల్ని అయోధ్యకు పంపారని, అక్కడ కూడా అపవిత్రం చేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు తిరుమల విషయంలో. కాబట్టి అది నెయ్యి కల్తీ ఎలా అయిందంటే కనుక ఓన్లీ అసలు ఏమి వాడలేదు, దాంట్లో భయంకరమైన పంది కొవ్వు దాంట్లో వాడారని, ఇలా ఒకటి కాదు, లేదా ఆవు నెయ్యి కలిపారని, ఇలా ఒకటి కాదు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడటం అయితే జరిగింది. ఇది లడ్డూలో, తిరుమల లడ్డూలో ఏదైతే కల్తీ నెయ్యి కలిసిందన్న అంశం మీద ఒకటి కాదు, రెండు కాదు, దాని మీద రాష్ట్రం మొత్తం కూడా కుదిపేశారు. యావత్ భారతదేశంలో తెలుగోడంటూ ఎక్కడున్నాడో అన్ని చోట్లకి అలాంటి అందరికీ కూడా తెలిసేలాగా ఈ తిరుమల అపవిత్రం అయిపోయింది. తిరుమల మళ్ళీ పవిత్రం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసలు తిరుమలలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అని ఒకటి కాదు, రెండు కాదండి, ఎవరైనా నచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు పాస్ చేశారు. అసలు కోర్టు కూడా అడిగింది, ఇదేంటిది నిజ నిర్ధారణ కాకుండా ఒక ముఖ్యమంత్రి గారు అయిన మీరు ఎలా చెప్తారు, ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తారో, వాళ్ళు తిరుపతిలో లడ్డూ కల్తీ అయ్యిందని లేదా నెయ్యిలో కల్తీ ఉందని ఎలా పాస్ చేస్తారని అడగడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితులు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రాష్ట్రమంతా తెలియాలి. చాలామంది ఇదేం జరిగిందంటే కనుక లోపల ఎక్కడో చిన్నదే, లోపల పేజీల్లో ఈనాడులో కానీ అలాగే ఆంధ్రజ్యోతిలో కానీ ఇలాగ కొన్ని పత్రికల్లో ఈ వార్తను ఎక్కడో లోపల చిన్న పేజీలు వేశారు. లోపల పేజీల్లో చిన్న మొక్క కింద మెయిన్ లైన్లో ఇలా, ఎందుకంటే దీన్ని మర్చిపోయారు అందరూ. ఆల్రెడీ అప్పుడు బట్టకాలు చేసి మేరేసాం, అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సిన ఆరోపణలన్నీ చేసేసాం, ఎలాగైతే డ్యామేజ్ చేయాలో అంతా డ్యామేజ్ చేసేసాం, ఇంకా మనకు అవసరం లేదు అని అన్నట్టుగా పార్టీ ఏదైనా కానీ అని అన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రం మొత్తం తెలియాలని మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, కుదిరితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా, జంతువుల కళేబారాలతో తయారు చేసిన కొవ్వు ఆ నెయ్యి కలిసిందా అని అంటే కనుక సిఐడి సిట్ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఏంట్రా అంటే దాంట్లో కలిసింది ఏ పంది కొవ్వో లేకపోతే ఏ జంతువుల కొవ్వో లేకపోతే ఏదో జంతు కళేబారాలతో తయారు చేసినటువంటి కొవ్వో ఏమీ కలవలేదు. పామాయిల్, మన భాషలో చెప్పాలంటే మా సైడ్ పామాయిల్ అంటారు, పామోలివ్ ఆయిల్ అంటారు, యాక్చువల్గా మా భాషలో పామాయిల్ అంటారండి. ఆ పామాయిల్ కలిసిందని అర్థమైంది కదా, ఆ పామాయిల్ కలిసింది, అంతేగాని పంది కొవ్వో లేకపోతే ఆవు కొవ్వో లేకపోతే ఏ కొవ్వో ఈ కొవ్వో కలవలా, ఓన్లీ పామాయిల్ కలిసింది. ఆ పామాయిల్ కలవడం వల్ల అది రిపోర్టు అలా వచ్చింది అని అయితే కనుక సిఐడి సిట్ అధికారులు తేల్చారంట ఈ విషయం మాత్రం. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జరిగినటువంటి ఇష్యూ ఇది. దీన్ని అసలు ఎలా పెంచి పెద్ద చేశారంటే నిజంగా ఇప్పుడు కూడా తిరుమల వెళ్ళిన తర్వాత ఆ లడ్డూని తీసుకుని తినాలనంటే కనుక కించెత్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ ఆలోచన వస్తుంది. నిజంగా కల్తీ అవుతుందంటావా ఇక్కడ కానీ, ఇప్పుడు తినొచ్చంటావా తినకూడదంటావా అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ లడ్డు పట్టుకుంటే చాలు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. నేను చెప్పాలనుకున్నది అది, అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. అంతలాగా బద్నాం చేసేసారు ఈ విషయంలో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అసలు. ఎక్కడే కాదు మళ్ళీ అయోధ్యలో కూడా అపవిత్రం అయిపోయింది అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏకంగా 1,00,000 లడ్డూలు ఇక్కడి నుంచి అక్కడ పంపించారంట జగన్మోహన్ రెడ్డి గారు. పంపించిన లడ్డూలన్నీ మొత్తం పందుకోవారంట. కాబట్టి వీళ్ళ తిన్నది కాకుండా మనం తిన్నది కాకుండా అక్కడ కూడా వాళ్ళ చేత తినిపించారంట. ఏంటంటే దారుణం, అసలు రాష్ట్రం మొత్తం ఇలా అయిపోయింది, మొత్తం అపవిత్రం అయిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు 1 స్టెప్ ముందుకేసి మెట్లన్నీ కడిగేశారండి. అంటే కింద నుంచి కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి మెట్టు కడుక్కుంటూ వెళ్ళారు ఆయన. ఎందుకు రానంటే కనుక అపవిత్రం అయిపోయింది, ఎందుకని పందికో కలిసిపోయింది డైరెక్ట్గా దాంట్లో అని అయితే అన్నారు. సిఐడి సిట్ అధికారులు ఏమన్నారు, నాయన అది పందికోవు కాదు, ఆవు కొవ్వు కాదు, ఏ కొవ్వు కాదు, పామాయిల్ కలిసింది దాంట్లో అని అన్నారు. అంటే నేను పామాయిల్ కలితే మంచిది, పందికోవు కలితే చెడ్డదని నేను అంటలా, ఏది జరిగినా కల్తీనే కాదని అంటలా, ఒప్పుకుంటాను నేను. కానీ మరీ దారుణమైనటువంటి అపవిత్రం అనుకునే అంశాలు దీంట్లో చొప్పించాలనుకోవడం పొరపాటు, తప్పది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, అది ఖచ్చితంగా పందికొవ్వు కాదని కన్ఫర్మ్గా తేల్చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో చాలా సనాతన ధర్మం అనేది అక్కడి నుంచే పుట్టింది పవన్ కళ్యాణ్ గారికి. ఎప్పుడైతే ఒక దీక్ష చేసి ఒక మాలేసి మెట్లు కడిగారో
ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అపవిత్రం చేస్తాడు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని ఒక స్టాంప్ వేస్తారు ఆయన మీద. కాబట్టి అంతగానో ఎక్కువగా ఆయన తిరుమల వెళ్ళి ఉంటాడు చాలాసార్లు. కాబట్టి ఏంటంటే ఒక ఆరోపణ చేసే ముందు, రాజకీయాలు ఇవన్నీ పరిపాటు అనుకోండి, ఒక ఆరోపణ చేసే ముందు అది వాస్తవాలు ఎంత అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ రాజకీయ నాయకులకు అదే ఉండదు అసలు మెయిన్. ఏంటంటే ఏదో ఒకటి బట్టకాల్చామా, ఎద్దడి మీద వేసామా అంతే. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ రాజకీయాల పట్ల, ఈ జరిగిన సన్నివేశం పట్ల మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందుకని ఇలాంటివి అందరూ తెలియాలంటాను. ఎక్కడో ఏదో మారుమూల చిన్న మొక్కేశారు, అన్ని మెయిన్ హెడ్డింగ్లు వచ్చి హెడ్లైన్స్లో వచ్చి పేపర్లో, టీవీలో అయితే పొద్దున్న సాయంకాలం సాగొట్టేశారనుకో, తిరుమలలో అపవిత్రం జరిగింది, తిరుమల అపవిత్రత అయిపోయింది, తిరుమల లడ్డూలో కల్తీ కలిసిపోయింది, పందికోవు కలిసిపోయింది, డైరెక్ట్ పందికోవునే తినేశారు అందరూ. ఇలా ఎవరికి తోచిన దాడు, ఎవరికి నచ్చిన స్టేట్మెంట్లు ఆడు బీభత్సంగా పాస్ చేశాడు. ఏంటి మొత్తం దారుణం చేస్తారు. ఇక మన రాద్ధాంతం ఇంకా రచ్చ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇక అలా జరిగింది. ఇప్పుడైతే కనుక జరిగిన విషయం అయితే అది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.